కాలంలో కొన్ని పేర్లున్నాయి. మీరు గమనించినట్టయితే, ఈ పేర్లలో ఆర్ఏఎం అనే పదం ఒకటి ఉంది. రామ్. కొన్నిట్లో మొదలుంది, కొన్నిట్లో మధ్యలో ఉంది, కొన్నిట్లో చివరిలో ఉంది. ఎన్నున్నాయి ఇవి అని నేను కౌంట్ చేద్దామని చూసిన. ఇక్కడ ఒక ఫార్ములా పెట్టిన కౌంట్, ఇక్కడ కౌంట్ ఇఫ్ పెట్టిన, కొంచెం చేంజ్ చేసి ఇక్కడ కౌంట్ ఇఫ్ చేసిన, మళ్ళీ ఇక్కడ కూడా కౌంట్ ఇఫే. కానీ లాస్ట్ దానిలోనే కరెక్ట్ వచ్చింది. ఎట్లా వచ్చింది అట్లా? మిగతా అన్ని ఎందుకు తప్పులైనాయి? ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ కౌంట్ ఎంటర్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు కౌంట్ బ్రాకెట్ ఓపెన్ A22 A13 అది రేంజ్, కామా క్రైటీరియా ఏంటిది? రామ్ RAM ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. 0 వచ్చింది. కౌంట్ ఇఫ్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు COUNTIF కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ A22 A13 కామా ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ ఓపెన్ RAM ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఏం తప్పు చేసినాం మనము? చూస్తే ఇక్కడ ఏ అనేది పడుతులేదు సరిగ్గా. ఏ ఇప్పుడు ఎంటర్ చేద్దాం. ఇక్కడ కూడా 0 వచ్చింది. కౌంట్ ఎందుకు చేయలేదు అంటే, కౌంట్ అనే ఫార్ములా టెక్స్ట్ను కౌంట్ చేయదు, అది న్యూమరికల్ వాల్యూస్నే కౌంట్ చేస్తుంది. ఇది కూడా అంతే, కౌంట్ ఇఫ్ అది కూడా. కానీ ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్ టు సేమ్ కౌంట్ ఇఫ్ EOUNTIF కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ A22 A13 కామా ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ ఒక స్టార్, తర్వాత మన క్రైటీరియా RAM ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇక్కడ 2 వచ్చినాయి. ఈ 2 ఎట్లా వచ్చినాయి? ఇట్లా ఒక స్టార్ పెడితే చివర్లో ఉన్నవి కౌంట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఒకసారి ఉన్నది, ఇక్కడ ఒకసారి ఉన్నది, అంతే. కాబట్టి ఆ 2 వచ్చింది. మరి ఇక్కడ ఎట్లా కరెక్ట్ ఆన్సర్ రావాలంటే ఈజ్ ఈక్వల్ టు సేమ్ కౌంట్ ఇఫ్ EOUNTIF కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ A22 A13 కామా ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ స్టార్ మన క్రైటీరియా RAM మళ్ళీ స్టార్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఏం తప్పు పోయింది? మళ్ళా మనము ఏం చేసినాం తప్పు? ఇక్కడ స్టార్ తర్వాత ఇక్కడ స్టార్ పెట్టినాం కానీ దీనికి ముందర ఇన్వర్టెడ్ కామాస్ పెట్టినాం, కానీ చివర్లో పెట్టలే. ఏ చిన్న తప్పైనా కూడా అది యాక్సెప్ట్ చేయదు. చూసిరా, 9 వచ్చేసింది. ఈ రకంగా మనము ముందొక స్టారు వెనకొక స్టార్ పెడితే ఎక్కడ ఉన్నా కూడా అది కౌంట్ చేస్తుంది.